ఆత్రంగాల్లోనికి శాస్త్రం చెప్తే నిజమే అనుకొని నిమ్మ చెట్టు ఎక్కి దుంకిండట వెనకటికి. అవ గట్నే ఉంది బీహార్లో కొందరు ఆర్జేడీ పార్టీలు చేసిన పని కూడా. నిన్న బీహార్ బంద్కు పిలుపునిస్తే రోడ్ల మీద బస్సులు, దుకాన్లు, కాలేజీలు, ఈ స్కూల్ అన్నీ బంద్ పెట్టించిర్రు. ఇక అట్నే రైలు బండ్లు కూడా ఆపేద్దామని పట్టాలెక్కిర్రు. మరి స్పీడ్ గురికొస్తున్న రైలు బండి ఆగాలంటే ఏం చేయాలి? ఎర్ర లైటో ఎర్ర జెండానో ఔపడేటట్టు చూపెట్టాలి కదా. కానీ వీళ్ళు ఏం చేసిర్రో చూడుర్రి. ఈ కారం తక్కువ దుకాణం పెట్టిండనట్టే చేసిరు కదా కొంతమంది ఆర్జేడీ పార్టీ కార్యకర్తలు బీహార్లా. బీహార్ బంద్కు పార్టీ పిలిపించిందని రైలు బండిని ఆపేద్దామని చూసిరు. ఇక చూడు ఏమైతుందో. ఊరిని పెద్ద పోటుగాల లెక్క పట్టాల మీద నిలబడ్డారు బండి కట్టంగా. ఇంతమంది మున్న మమ్మల్ని దాటిపోతుందా అన్న ఫీలింగ్లో నిలబడితే రయ్యను దూసుకురాగానే జప్పున జరిగి పానం తక్కించుకున్నారు అంతా. సావు తప్పి కన్ను లొట్టమైనట్టు అయింది కాకలకు. అయినా రైలు బండి ఆగాలంటే రెడ్ సిగ్నల్ వాడాలి. సిగ్నల్ కాకుండా కనీసం ఎర్ర జెండాలన్నా ఊపాలి. గా లాజిక్ మర్చిపోతే ఎట్టనే కాకలు రైట్ అన్నట్టు పచ్చ జెండాలు పట్టుకొని ఆపితే ఆగుతుందా? ముంగట పట్టాల మీద నిలబడ్డోళ్ళు పార్టీ కార్యకర్తలు వాళ్ళ చేతులున్నాయి ఆర్జేడీ పార్టీ రంగు జెండాలన్న ముచ్చట అంత దూరంకెళ్ళి డ్రైవర్కి అవపడుతుండొచ్చునా? అసలే ఆ బండి 80-90 స్పీడ్ మీద ఉంది. నయ్యం అదృష్టం బాగుండి బయటపడ్డారు అన్నలు. మళ్ళా జన్మల రైలు వల్ల తెరువుకు ఓరుగా వచ్చి డ్రైవర్ సాబ్ ఇచ్చిన జలక్కు.